హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందుస్థాన్ మోటార్స్. ఈ రోజు మళ్ళీ ఒక 3 వెహికల్స్ తీసుకొని వచ్చామండి. అన్ని బడ్జెట్ లో తీసుకొని వచ్చాము. 2 పెట్రోల్ వెహికల్స్ వస్తాయి, 1 డీజిల్ వెహికల్ వస్తాయి. ఒకటి ఫస్ట్ చూసుకునే లోపల 2018 ఆల్టో అండి. ఇది మొత్తం సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ ఉంది. రీడింగ్ చూసుకునే లోపల 85,000 ఉంది. ఆల్టో 800 వస్తుందండి. పెట్రోల్ ఇంజన్, ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది, సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది దీనికి. రీడింగ్ చూసుకోండి 85,000 ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ నీట్ గా ఉంది. కంపెనీ నుంచి ప్లేయర్ అంటే ప్లేయర్ కూడా సోనీ ప్లేయర్ ఇచ్చారు. ఫ్యామిలీకి అయితే చాలా నీట్ గా ఉంటుందండి. డిక్కీ స్పేస్ కూడా ఉంటుంది. డిక్కీ స్పేస్ చూసుకోండి మీరు కావాలంటే. వెహికల్ కూడా సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ అండి. సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ దొరకడం కూడా కొంచెం ఇప్పుడు డిమాండింగ్ గా ఉంది. అండ్ మంచి తక్కువ ప్రైస్ లోనే వస్తుంది ఎవరికన్నా ఫ్యామిలీకి అయితే. దీని ఇన్సూరెన్స్ కూడా ఇంకా మార్చి వరకేమో ఉంది. అండ్ అన్ని గ్లాసెస్ కూడా ఒరిజినల్ ఉన్నాయండి. వెహికల్ అంతా చాలా నీట్ గా ఉంది. కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 2,55,000 అండి. తక్కువ కొంచెం ఏదైనా నెగోషియబుల్ ఉంటుంది కానీ మరీ ఎక్కువ ఉండదండి, ఎందుకంటే ప్రైస్ చాలా తక్కువనే ఉంది. ఇంకొకటి చూసుకుంటే లోపల 2012 అండి ఎథియోస్. ఇది పూర్తి టాప్ ఎండ్ వస్తుంది. డబల్ ఎయిర్ బ్యాగ్, అలాయ్ వీల్స్ వస్తాయి. ఇది మొత్తము రీడింగ్ చూసుకునే లోపల కస్టమర్ ఒరిజినల్ రీడింగే చెప్పారు. 2,80,000 రీడింగ్ ఉందండి. ఓన్లీ 70,000 రీడింగ్ ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ నీట్ గా ఉంది. మన ఏసీ గ్రిల్స్ కూడా క్రోమ్స్ వస్తాయి. స్టీరింగ్ లో కూడా సౌండ్ సిస్టమ్ అదే పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి వస్తుంది. ఇంటీరియర్ లో లెదర్ సీట్స్ ఉన్నాయి, అలాయ్ వీల్స్ వచ్చేస్తాయి. అండ్ డిక్కీ స్పేస్ కూడా అంటే అదే పెద్ద డిక్కీ వచ్చేస్తుంది. టాప్ ఎండ్ అండి, ఇది విఎక్స్ వస్తుంది. డిక్కీ స్పేస్ కూడా చాలా ఉంటుంది. వెహికల్ ఇది కూడా చాలా నీట్గా ఉంది. 2012 అండి. దీనికి ఇన్సూరెన్స్ ఉంది క్లియర్ గా. కస్టమర్ సెకండ్ ఓనర్ ఉందండి. చాలా నీట్గా ఉంది వెహికల్ అంతా కూడా. ఫ్యామిలీకి అయితే చాలా బాగా సరిపోతుంది. పెట్రోల్ వెహికల్ అండి ఇది. కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఇది 2,85,000 ఉందండి. బిట్ నెగోషియబుల్ జరుగుతుంది. ఎక్కువ అయితే డిఫరెన్స్ అయితే ఉండదండి. ఇంకొకటి చూసుకుంటే లోపల మనము స్విఫ్ట్ ఒకటి ఉందండి. 2011 స్విఫ్ట్ అండి. ఇది డీజిల్ బండి. 2 బండ్లు అంటే ఎథియోస్ కానీ ఆల్టో కానీ 2 కూడా పెట్రోల్ వర్షన్స్. ఇది మాత్రము డీజిల్లో వస్తుంది. డీజిల్ ఫస్ట్ ఓనర్ బండి ఇది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే సెకండ్ ఓనర్ మీరు అవుతారు. అండ్ ఇంకొకటి ఇది రీడింగ్ చూసుకుంటే లోపల ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది క్లియర్ గా. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా నీట్గా ఉంది. రీడింగ్ చూసుకుంటే లోపల 1,14,000 ఉంది. అండ్ ఇది డీజిల్ వెహికల్ అండి. మైలేజ్ కూడా చాలా నీట్గా వస్తుంది. అంటే 20 నుంచి 24 వరకు మైలేజ్ కూడా వస్తుంది. ఫ్యామిలీస్ కి నీట్ గా సరిపోతుంది. డిక్కీ స్పేస్ కూడా చూసుకోండి మీరు. డిక్కీ స్పేస్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు డీజిల్ బండ్లు ఇంత స్టాండర్డ్ ఉన్నవి ఇప్పుడు దొరకట్లేదండి. సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ మీదనే ఉంది. సెకండ్ ఓనర్ మీరు అవుతారు ట్రాన్స్ఫర్ అయితే. టైర్ కండిషన్ అంతా బాగుంది. ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ కి. కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ అయితే ఈ వెహికల్ మాత్రము మనకి ఇప్పుడు 2,55,000 చెప్తున్నాడండి. ఒక 10,000 5,000 బిట్ నెగోషియబుల్ జరుగుతుంది. వెహికల్ 3 కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఫ్యామిలీస్కి అయితే సరిపోతాయి. అండ్ వెహికల్ ఏదైనా కూడా మీరు తీసుకోవాలనుకుంటే వచ్చి మీరు కానీ మీ మెకానిక్ కానీ ఎవరైనా క్లియర్గా చెక్ చేసుకొని దాని తర్వాత తీసుకోండి. తీసుకున్న తర్వాత కూడా వెహికల్ అనేది మీకు మెయింటెనెన్స్ తెలియకపోయినా క్లియర్గా ఎవరి దగ్గర సజెషన్ తీసుకొని, ఒకవేళ మా దగ్గర తీసుకున్న తర్వాత మా దగ్గర అడగకపోయినా కూడా ఎవరైనా క్లియర్గా సజెషన్ తీసుకొని సర్వీస్ అనేది నీట్గా చేయించుకొని వెహికల్ వాడండి. ఎందుకంటే ఏవైనా మనం ఇచ్చేది సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే పాత బండ్లే కాబట్టి ఇచ్చేది. దాంట్లో ఖచ్చితంగా సర్వీస్ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్ ఉండాలండి. లేకుంటే ఏదో కంప్లైంట్ వస్తుంది. కంప్లైంట్ వచ్చినప్పుడు మనం ఏదో మోసం చేసినట్లు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొత్త బండికైనా సెకండ్ హ్యాండ్ బండికైనా దేనికైనా ఖచ్చితంగా మనకు సర్వీస్ అనేది ఉండాలా. సర్వీస్ మీరు రెగ్యులర్గా చూసుకోవాలా. మెయింటెనెన్స్ అనేది ఉండాలా. సో ఈ వెహికల్స్లో 3 వెహికల్స్లో ఏదైనా నచ్చినట్లయితే హిందుస్థాన్ మోటార్స్కి కాంటాక్ట్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఉన్నా కూడా క్లియర్గా చెప్తాను. అండ్ మీకు ఏదైనా వెహికల్ది రివ్యూ కావాలా, లేదంటే సెకండ్ హ్యాండ్లో వెహికల్ కొనాలనుకున్నా దాని ఏ వెహికల్ కావాలా అనేది నాకు క్లియర్గా మెసేజ్ చేయండి, వాట్సాప్లో చేయండి, కామెంట్లో కూడా పెట్టండి. ఆ వెహికల్స్ తేడానికి చాలా వరకు ట్రై చేస్తాను. అండ్ మ్యాక్సిమం మంచి బడ్జెట్లోనే వెహికల్స్ ఇవ్వడానికి చేస్తాను. ఇంకొకటి కూడా మనం ఏంటంటే ఓన్లీ కస్టమర్స్ బండ్లు తెచ్చి పార్క్ అండ్ సేల్లో చేస్తామండి. మనం తెచ్చి అమ్మేదంటూ ఏ వెహికల్ కూడా ఉండదు. సో మీకు ఏదన్నా కూడా డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడి ఓపెన్గా సేల్ చేయిస్తాము. దాని తర్వాత ఏదైనా ఉన్నా కూడా మనకు అదేమంటారంటే కమిషన్ వరకే మనం తీసుకుంటాము. మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉన్నా కూడా సేల్ చేయాలనుకుంటే హిందుస్థాన్ మోటార్స్ కాంటాక్ట్ చేయండి. పర్చేస్ చేయాలన్నా కూడా చేయండి. ఏదైనా కొత్త వెహికల్ గురించి ఏదైనా రివ్యూ కావాలన్నా కూడా పెట్టండి. ఆ వెహికల్ రివ్యూ కూడా తీస్తాము. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హిందుస్థాన్ మోటార్స్ కడప.